నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఎన్నికల సమర సంఘం పూరించేలా శంఖానాదం అని పేరు పెట్టామని తెలిపారు. మహిళల కోసం మోదీ ఒక అన్నగా అండగా నిలిచారని, మహిళల గౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. పేదల కోసం గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గిస్తే రాజకీయమనటం తగదని అన్నారు. ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణలో మా కుటుంబమంతా పాల్గొన్నదని, మా తరువాత వారసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంపై సజ్జలు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదని, సజ్జల విజయసాయిరెడ్డిల వ్యాఖ్యలపై నేను స్పందించనన్నారు పురంధేశ్వరి. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ రకంగా అయితే అన్య మతస్థుల్ని కూడా మరి బోర్డుల్లో వేస్తున్నారు, అది చాలా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళ దగ్గర ఎవరి మీద ఒత్తిడి లేదు, భక్తులకి వివరించి చెప్పాం. భక్తులే పెద్ద ఎత్తున వచ్చి వారు సంతకాలు చేయటం జరిగింది. ఒక సంతక సేకరణ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి సందర్భంలో అన్య మతస్థుల్ని మనం బోర్డుల్లో కానీ లేకపోతే ట్రస్టీలుగా కానీ మనం నియామకం చేయకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి భక్తులతోటి మాట్లాడినప్పుడు ఎవరి మీద ఒత్తిడి చేయకపోయినా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ముందుకు వచ్చి సంతకం చేయటం జరిగింది. ఆ సంతక సేకరణ నిన్నటితోటి ముగిసింది. ఇవాళ మా దగ్గరికి అవన్నీ కూడా వస్తాయి. ఆ తర్వాత రాబోయే కార్యాచరణ ఎలా ఉంటుందనేది మీ అందరికీ కూడా తర్వాత తెలియజేస్తాం. అదేవిధంగా సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తుందో, అంటే యావత్ భారతదేశం ఒకటే అనేటువంటి భావనతో ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో నా భూమి నా దేశం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం భారతీయ జనతా పార్టీ చుట్టం జరిగింది. హిందువుల యొక్క మనోభావాలు